దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ మరణాథ. బాగున్నారా? మీ అందరూ బాగున్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన దేవునికి శుభాలు, వందనాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియులారా, మరొక సమయంలో దేవుని వాక్యమును ధ్యానం చేసే గొప్ప భాగ్యం మనందరకు దేవదేవుడు అందించాడు. ఈ దినము చాలా శ్రేష్టమైనదని, చాలా గొప్పదని, చాలా విలువైనదని నమ్ముచు అనేకమైన విషయాల్లో బలమును పొందే వారముగా ఉండవలసిన వారమై ఉన్నామని నమ్ముతూ దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రియులారా, దినము పాఠము కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, దూతల చేత భక్తుల చేత భక్తుకోటి జనము చేత నిత్యమును స్తుతించబడుతూ, ఆరాధించబడుతూ, కీర్తించబడుతూ, కొనియాడబడుతున్నావో మా ప్రభువా, నీ కొందనాలు. సమయంలో నీ బిడ్డలుగా మేము ప్రార్థిస్తున్నాం. దేవా, నీ ఎదుట, నీ బిడ్డలి ఎదుట నిలుచు నన్ను, నా తలంపులు మరుగు చేయండి ప్రభా. నీ ఎదుట నిలవటకును, నీ మాటలు మాట్లాడటకు నా జ్ఞానమే అపాటిది ప్రభా. నా జ్ఞానము సరిపడదు. అందుకు నాయన, నాలోకి మీరు రండి. నాలో మీరుండి మీ బిడ్డలతో మాట్లాడండి. అలుపుడైన నన్ను నీ సిలువు చాటును మరుగుపరచండి. నీ బిడ్డలకు కావలసిన ప్రకటన గ్రంథం యొక్క వివరణ తేటగాను, రాకడకు సిద్ధపాటును నీ వాక్యము ద్వారా అందించుమని ఆత్మరూపుడైన క్రీస్తు నామములో ప్రతిమాలి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప సదా మనకు తోడై ఆయన రాకడకు సిద్ధపరచును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథములో అనేకమైన విషయాలు తెలుసుకుంటున్నాం. ప్రకటన గ్రంథం అంటేనే గర్దించేది. కొన్ని అంశాలు మనం తెలుసుకుంటూనే ఉన్నాం. ప్రకటన గ్రంథము పాఠము నేర్పేది, తట్టి లేపేది. ప్రకటన గ్రంథం మనిషిని ఉలిక్కుపాటు చేసేది, జరుగుతుంది అని చూపించేదే ప్రకటన గ్రంథం. ఏదైనా సంభవించినప్పుడు ఆ వణుకుడిని ఏదో రకముగా, తుఫాను వచ్చినప్పుడు గాలి వస్తుంది, భూకంపం వచ్చినప్పుడు భూమి వణుకుతున్నట్లుగానే ఆ సూచనలు మనకు కనబడుతుంటాయి. ఈ ప్రకటన గ్రంథము దానికంటే భిన్నముగా, ఈ లోకములో జరిగే ప్రక్రియ కంటే గొప్ప భిన్నముగా చూపించేదే మనుషులకు ఈ ప్రకటన గ్రంథం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నీతోటి నాతోటి మనందరితోటి మాట్లాడుచున్న ఒకరాని కాదు. ఇక్కడ ఒక ప్రాంత వారికి, ఒక గ్రామానికి, ఒక పట్టణానికి, ఒక దేశానికి కాదు. భూమి మీద సృష్టించబడిన ప్రతి మానవుడికి ఈ మాటలు వివరించబడుతున్నాయి, ప్రకటించబడుతున్నాయి. అయితే ప్రియులారా, ఇక్కడ కొన్ని కోణాలు కలిగిన మనుషులు ఉన్నారు మన మధ్యన. 12 గోత్రాల్లో యోసేపు గోత్రమును, బెంజమిను గోత్రము దేవుడు మహా బలముగా వాడుకున్నాడు. ఇక్కడ క్లియర్గా మనకు కనపడుతున్న మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే బైబిల్ గ్రంథం ప్రకారముగా మనం కొన్ని విషయాలు చూస్తే, ఆ విషయాలు పరలోకముకు ఏ రకంగా నడిపిస్తున్నాయి. చెయ్యి పట్టి గుడ్డివాడిని నడిపిస్తే ఎంతగా కొత్తదనం చూపిస్తాడో, ఏమండి కాలు లేని వాడికి సహాయపడితే ఎంతగా బలపరిస్తే, అయ్యా దేవుడు నిన్ను దీవించేగా కానీ మంచి సంతోషముతో దీవిస్తాడో, అందుకంటే 100 రెట్లు ఆశీర్వాదాన్ని ఇది నీకు ఇస్తుంది. నీ పాపములన్నీ పక్కన పెట్టి మొదటి నువ్వు చేరవలసిన గమ్యానికి చేరుస్తుంది. అక్కడ తీర్పు జరుగుతుంది నీకు. జాగ్రత్త. బైబిల్ గ్రంథంలో చూద్దాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలోండి మనము 17 వచనాల వరకు, ఈ వచనాలు మనం చదువుతున్నప్పుడు కొన్ని విషయాలు కనబడుతున్నాయి. చదవమ్మా.
కంటిన్యూ చేయి. సింహాసనమునైన ఆ, మా దేవునికిని ఆ, గొర్రెపిల్లకును ఆ. మా రక్షణకై మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఎలుగెత్తు చెప్పిరి. దేవదూతలందరును ఆ, సింహాసనము చుట్టూను ఆ, పెద్దల చుట్టూను ఆ. ఆ నాలుగు జీవుల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూ ఆమేన్ అనెనరి. నిలవబడి ఉండిరి. నిలబడి ఉండిరి. వారి సింహాసనము ఎదుట వారి సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్ యుగ యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రములు, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞత స్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగును గాక అని చెప్పుచు దేవునికి దేవునికి ఆమేన్. అంటే ప్రియులరా, ఇక్కడ దేవునికి ఏ రకముగా స్థుతులు ఈ 12 గోత్ర వాళ్ళు చేయవలసిన స్థుతులు ఉన్నాయో, ఈ 12 గోత్ర వాళ్ళు యాకోబు సంతానము ఏ రకమైన స్థుతులు చేయాలో దేవుడు ఎంచుకున్నాడు. కాబట్టి అన్ని రకాలమైన స్థుతులను దేవునికి తప్ప మరి ఎవరికి కూడా స్థుతులు చేయకూడదు. అయితే కొన్ని మార్పులు ఇక్కడ మనం చూస్తున్నాం. ఎప్పుడు చూస్తున్నామంటే, యాకోబు తన తల్లిదండ్రుల యొక్క పుట్టుకుని స్థలమును ఉండ వరకు, దేవుడు చూపించిన స్థలములో జీవించినంత వరకు ఎటువంటి ఇబ్బంది లేదండి. యోసేపు ఎప్పుడైతే తన అన్నలు ఐగుప్తు ప్రజలకు అమ్మివేయబడ్డాడో, ఐగుప్తు దేశంలో రాజుగా ప్రధానగా జీవిస్తున్నాడో, ఆ ప్రధాన ఎదుటిగా కరువు వచ్చినప్పుడు వీరందరూ అక్కడికి వెళ్ళటం వలన యోసేపు తన అన్నలను చూసి ఆశ్చర్యపడి, చిన్ననాటిలో వారు అప్పటికే పెద్దవారై ఉన్నారు కాబట్టి గుర్తించారు. కానీ అన్నలు గుర్తించలేరు. యోసేపు అప్పటికే పెద్దవాడయ్యాడు, వివాహమైన 2 బిడ్డల తండ్రి కూడా అయ్యాడు. ప్రియులరా, ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఐగుప్తులో యోసేపు అవసరము ఉండటం వలన ఐగుప్తు యొక్క ప్రజలు వాళ్ళు రాయికు అంటే వారి వారి యొక్క సిద్ధాంతాలు జీవిస్తున్నప్పటికీ యోసేపు యొక్క కాలము తన పరిపాలన కాలం చూడ కరువును తప్పించిన తర్వాత యోసేపు ఐగుప్తు యొక్క రాజులు యోసేపు యొక్క సిద్ధాంతాన్ని పాటించడం జరిగింది. తర్వాత యోసేపు తన అన్నల గురించి, తన తల్లిని, తనకు కుటుంబం ఉన్నదని చెప్పటం, వారిని ఆహ్వానించటం జరిగింది. ప్రియులారా, అలాగే వచ్చారు. యోసేపు ఎప్పుడైతే యాకోబులను, యాకోబు యొక్క అన్నలను యోసేపు తన కుమారులను పిలిపించాడో, వారి కుమారులు వెంట పెట్టుకుని తన పరివారిని వెంట పెట్టుకుని ఐగుప్తు దేశం వచ్చాడో, అప్పుడు వీరు తప్పు చేశారు. ప్రియులారా, ఐగుప్తు యొక్క ప్రజలను వివాహం చేసుకోవటం, అక్కడ ప్రజలతో వీరు మరి సాన్నిహిత్యం కలిగి ఉండటం, అక్కడ ప్రజలతో వ్యాపారాలు చేయటం, వారిలో వీరు ఒకరవటం, వీరి అలవాట్ల కంటే వాళ్ళ అలవాట్లు త్వరగా నేర్చేసుకున్నారు. ఈ నేర్చుకుంటూ వల్ల ఈ 12 గోత్రాలకి ప్రజలు ఏమయ్యారంటే, కొంచెం కొంచెంగా తన తండ్రి యొక్క సిద్ధాంతాన్ని తారు తప్పుతూ వచ్చారు. ప్రియులరా, మనం గమనించాలి, యాకోబు కొంతకాలానికి అక్కడికి ఐగుప్తు దేశం వెళ్ళినప్పుడు సుమారు 175 సంవత్సరాలు అతను బ్రతికినట్లు, మరలా పిల్లలకు అన్నట్టు మనం కలిగి ఉన్నాం. అయితే 12 గోత్రాల ఈ గుంపుని మాత్రం దేవుడు విడిచిపెట్టలా. ఎందుకంటే ఐగుప్తు దేశం వెళ్ళక ముందే యాకోబు ఎదుట అందరిని దీవించాడు దేవుడు. ప్రియులరా, అయితే వీరందరిలో కంటే యోసేపు మహాశ్రమను పొందినవాడు కనుక ఈ విషయాలు మనం గమనించాలి. ఈ 12 గోత్రాలు కలిగిన విజ్ఞాపనలు వీరు చేయవలసిన ప్రార్థనలు చేయటం మానేశారు. మానేటి వల్ల ఈ రోజున మన దేశాలు కానీ ఇన్ని రకాలుగా విభజించిన బట్టు, ఇన్ని రకాలుగా విడిపోట కారణము ఆనాడు వారు చేసిన ప్రార్థన, ఆనాడు వారు చేయకుండా ఉండడం వలన ఈనాడు మనం మహాశాపాలకు గురైపోయాం. ఆనాడు యాకోబు చేసిన విజ్ఞాపన ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా దేవదేవుని స్తుతిస్తుంటే వారు 430 సంవత్సరాలు బానిస బ్రతుకుండేవారు కాదు. అయితే యోసేపు చనిపోయిన తర్వాత ఐగుప్తు రాజులు మారే కొలది వీరి తెలివితేటలను చూసి వారు ఏం చేశారంటే, చాలా మంది ఇప్పుడు రాజకీయంలో కూడా వారి యొక్క మరి స్థానికుల వారికే, వారి యొక్క బంధుమిత్రులకి ఎక్కువ
అధికారాన్ని కట్టబెట్టడం జరుగుతుంది. ఆనాడు కాలంలో కూడా జరిగింది అది. కాబట్టి ఐగుప్తు ప్రజలు వారి వారి యొక్క నాయకులను నిలబెట్టడం, వీరినేమో తక్కువ చేయటం చూడటం జరిగింది. అయితే ఐగుప్తులో వీరు పాతుకుపోవటము, వారే స్థిరపడటము, వారి పితరులు చాలా మంది నశించిపోవటం, గతించటం జరిగింది. ఈ 12 గోత్ర వారు ఎవరైతే పిలువబడి పేర్లు రాయబడ్డ వీరందరూ కూడా ఐగుప్తులనే మరణించడం జరిగింది. ప్రియులారా, అయితే వీరు ఈ 430 సంవత్సరాలు ఎలాగున్నారంటే దేవుడు కనిచూపు కూడా చూపించలేని మనుషులుగా. అంటే చూడండి, ఒక ఏ దుర్మార్గతనము లేనివాడు, ఏ దొంగతనం చేయకుండా పెద్ద ముద్రైపడి మహాకఠినమైన శిక్ష అనిపించి వాడి నరకం ఎలాగుంటుందో అటువంటి పరిస్థితిలో ఐగుప్తు ప్రజలు చేరిపోయారు. 1-2 6 లక్షల సుమారు పైగా ఉన్న ప్రజలు, పెద్దలు ఎంత లెక్కుంటే పిల్లలు, స్త్రీలు, పురుషులు ఎంతమంది, ఇంకెంతమంది ఉన్నారో ఇలా గమనించండి. ఓన్లీ దేవుడు వారి యొక్క ప్రజల యొక్క దేవుడు నియమించబడిన వారి పనివారు ఎంతమంది ఉన్నారు. ఐగుప్తుని చాలా మంది కూడా వీరిని వెంబడించిన, వీరి అలవాట్లు, వీరి పద్ధతులు, వీరి విధానం నడిచి అప్పుడే ఆ శ్రమలో నుండి బయటపడిన వారికి కూడా. ప్రభునందు ప్రియులారా, ఆనాడు ఐగుప్తుకి వెళ్ళినప్పుడు యాకోబు దేవుని బలిపీఠం కట్టాడు, యాకోబు దేవుని స్తుతించాడు, యాకోబు అలాగే బెంజమిను స్తుతించాడు, బెంజమిన్ తర్వాత యోసేపు, వీరందరూ స్తుతిస్తారు. కానీ కాలము జరిగే కొలది వీరు ఐగుప్తు యొక్క ప్రజల యొక్క సిద్ధాంతానికి లోబడిపోయారు. లోబట్ట వల్ల దేవునికి శాపానికి గురవటం వల్ల ప్రకటన గ్రంథంలో మహాభయంకరమైన పరిస్థితిని. ఎందుకు ఈ పరిస్థితి అంటే ఆనాడు ఏర్పరచుకున్న గోత్ర వారు, ఈ 12 గోత్ర వారు చేసిన తప్పిదం ఏదైతే ఉందో అది దేవుడు సరిచేయటకు ప్రకటన గ్రంథంలో క్లియర్గా చూపించాడు. అంటే మనం గమనించాలి, ఇక్కడ 13వ వచనంలో పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రము ధరించుకుని, మీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగిరి. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పెను. అంటే ప్రభునందు అయ్యా అంటే తెల్లటి వస్త్రం ఎందుకు ధరించుకున్నారు? పరిశుద్ధులుగా ఉండటానికి. ప్రియులరా, చాలా మంది కొన్ని చోట్లకు ఈ వాక్యాన్ని ఉదాహరణ బట్టి నేను చెప్తున్న మాటలు, చాలా మంది ఆయా దేశాలు వెళ్తారు, మన జెండాలు అక్కడక్కడ కనపడతాయి, మన దేశ ప్రతినిధులు ఆ దేశంలో మన దేశ ప్రజలకు సపోర్ట్ చేయడానికి ప్రతినిధులుగా నిలబడతారు. వాళ్ళు మంచి వస్త్రాలు కలిగి ఉంటారు. అంటే దేశీయ యొక్క పద్ధతులు, దేశీయ యొక్క ప్రజలకు సహాయపడడానికి అక్కడ ఉంటారు. ఇక్కడ కూడా పరలోకంలోని వీరు చూస్తున్న ఈ భక్తుడు చూసినప్పుడు తెల్లటి వస్త్రాలు ధరించి ఏమై ఉన్నారు? వారు దేవుని కొరకు, దేవుని యొక్క 12 గోత్రాలకు రాకు కొరకు ఎదురు చూస్తున్నట్టుగానే ఈ మాటలు కనబడుతున్నాయి. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఈ 12 గోత్రాలు కలిగిన ఈ పురుషులందరూ కూడా దేవుని స్తుతించటమే లేని వలన, స్తుతించటకుండా ఉండటం వలన ఈ దేవుడు ఈ రకమైన క్రియలను అసలు ఆ 7 ముద్దలు ఇప్పే అవసరం లేకుండా ఉండి, ఎందుకు ఆనాడు చేసిన ఆదాము చేసిన తప్పిదమును యాకోబు ద్వారా లేదా ఇషాకు ద్వారా అబ్రహాం ద్వారా దేవుడు చాలా మటుకి క్లియర్ చేసుకుంటూ వచ్చాడు. కానీ ఆనాడు ఆదాము చేసిన తప్పిదము యాకోబు సంతానము కూడా చేయగలిగి ఉన్నారు. ప్రియులారా, ఈరోజు 12 గోత్రాలుగా నియమించబడి దీవించిన ఈ ప్రజలు ఈ అయోమయం ప్రజలుగా ఉండిపోయినప్పుడు, తెల్లటి వస్త్రం లేదో తెలియక, ఆత్మతో ఏదో తెలియక, పరిశుద్ధంగా జీవించటం ఎలాగో తెలియక ఏమైపోయారంటే 14వ వచనంలో మీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకుని, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట నుండి రాత్రి పగలు ఆయన ఆలయంలో ఆయన సేవించుచున్నారు. సింహాసన ఆసీనుడైన వాడు 16 కంప్లీట్ తానే తన గుడారము వారి మీద
వారికి తగలదు. దేవునికి అంటే ఇక్కడ చూశారు కదా, నేను చెప్పినట్లు వీరు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు? మహా కొలువుల నుండి పరలోకం వెళ్ళారు. వీరెవరంటే కెన్నడు మహాశ్రమ నుండి మీరు తప్పించబడి పరలోకముకు చేరి ఉన్నారు. ఇంకెక్కడేక మీకు శ్రమలు లేవు, వేదన లేదు, సూర్యుడు యొక్క వెలుగు మీకు కనబడి నిత్యము వెలుగులో ఉంటారు, చీకటి అంటే తెలియదు అని చెప్పుచున్న మాట ఈ దైవజనుడు చూస్తున్నాడు. ప్రభునందు ప్రియులరా, ఈ దైవజనుడు చెప్పడానికి కారణం ఏంటంటే ప్రియులు, అబ్రహాము తర్వాత కాలము చాలా మారింది. యేసు ప్రభు కాలం వచ్చిన తర్వాత కూడా ఈ 12 గోత్రాలు, బెన్యమీను గోత్రమును, యోసేపు గోత్రము, యాకోబు గోత్రం, 12 మంది కుమారుల యొక్క గోత్రాలను దేవుడు ఎందుకు గుర్తించాడంటే ఈ 12 గోత్రాలు కలిగిన వారి యొక్క పేర్లు పరలోకంలో 12 గుమ్మాలుగా సింహద్వారములను ఉన్నాయన్నది మనం గుర్తించాలి. అంటే వీరి పేరును బట్టి వీరు మనుషులుగా పుట్టి ఉన్నారు కానీ వీరు 12 గుమ్మాలు పరలోకంలో పోలి ఉన్నారు. అదే భూలోకములో ఈ 12 గుమ్మాలు కలిగిన ఈ మనుషులు, ఈ 12 గుమ్మాలు కలిగిన నిర్మితమైన మనుషులుగా, మానవులుగా భూమిని జన్మించిన ఈ మనుషులు భూమి మీద తప్పిదము చేసి, పాపము చేసి, పాపానికి విడుదల అవటం వల్ల వీరు పరలోకములోకి, అంటే భూలోకం పరలోకి వెళ్ళిన తర్వాత తెల్లటి వస్త్రములు ధరించి వారి పాపములు కడిగి పరలోక పరిశుద్ధమైన దేవుడు ఆయన నివసించే స్థలములో నివసింప చేశాడనేది మనం నమ్మి ఉండాలి, నమ్మాలి, తప్పదు. ఎందుకంటే ప్రియులరా, దేవుడు స్వయంగా మీరింకా పాపముల శ్రమను నుండి విడిపించబడి ఉన్నారు అని ఈ 15-16 వచనాల్లో మనం చదువుతున్నాం. ఈ 15-16 వచనం కానీ కంటిన్యూ చేస్తే ఈ 2 వచనాలు కంప్లీట్ చేసామా? ఏలయనగా సింహాసనమున మధ్యమందుండు గొర్రె పిల్ల వారి కాపురనై జీవజలముల బుగ్గల ఎదుట వారిని నడిపించును. దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందును తొడిసివేయను. అంటే ప్రభునందు ప్రియులరా, ఇక్కడ చూస్తారా, దేవుడే వారికి నీటి బుగ్గలను, జీవజలమును సిద్ధపరచాడండి. 12 గోత్రాల ప్రజలకు దేవుడే సిద్ధపాటు చేశాడండి. దేవుడే ప్రతినిధిగా ఉన్నాడండి. దేవుడే సృష్టికర్తగా ఈ లోకముకు వచ్చినప్పుడు కూడా ఈ 12 గోత్రాల యొక్క ప్రజలను తన హక్కును చేర్చుకునేవాడిగా ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు నీవు నేను మన ఏ గోత్రము కలిగిన వారము, ఎవరి కుటుంబంలోంచి మనం బయటకు వచ్చాము అంటే 12 గోత్రాల యొక్క బిడ్డలు కలిగిన ఆనాడు యాకోబు సంతానము నుండే మనం విభజించబడిన వారు. యాకోబు సంతానము దేవుడు ఎంచుకున్నాడు. నువ్వు ఆనాడు మీకు సంగతి తెలిసే ప్రియులారా, ఐగుప్తు నుంచి వచ్చిన యాకోబు సంతానం కూడా వారి అలవాట్లను మానుకోలేక ఇక్కడ కూడా దేవుని యొక్క ఐగుప్తు నుంచి వచ్చిన పాలు తేనె ప్రవశించి స్థలముకు వచ్చినా కూడా అలవాట్లు మానుకోలేపారు. ఎందుకంటే వీరు నమ్మి ఆ ఐగుప్తుకు ప్రజలు పనివారుగా వచ్చినా కూడా వారి సిద్ధాంతాలు ఇక్కడ చేశారు. వారితో పాటు వీరు కూడా ఆ సిద్ధాంతాలు విడవలేక సాతానును వెంట పెట్టుకొచ్చినట్టే వచ్చారు. ఎర్ర సముద్రము దాటారు. దేవుడి అగ్ని స్తంభమును మేఘ స్తంభంగా నడిపించిన ఇవన్నీ చూశారు. మన్నాను కురిపించినా గాని కళ్ళు తెరవని ఈ ప్రజలు ఎక్కడికి వెళ్తారండి? కుదరదని దేవుడే స్వయముగా పరలోకములో వారికి అన్ని రకముల యొక్క ఆయనే స్వయముగా శుద్ధి చేసినట్టుగా, ఆయనే స్వయముగా క్లియర్ మొత్తం వారు ఉన్న పాపములు గాని వారి యొక్క 12 గోత్రాలని సమానముగా నిలబెట్టినట్టుగా, సమానంగా వారికి కావలసిన స్థలంలో దేవుడు ఏదైతే సిద్ధపరచాడో వారి స్థలాల్లో ఆయన చేర్చినట్టుగా మన వాక్య గ్రంథంలో చూస్తున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తున్నావేమో, అయినా సాతాను చేతుల నుంచి విడిపించకపోతే ఆయనే స్వయంగా వచ్చి నిన్ను చెయ్యి పట్టుకు తీసుకువెళ్ళి పరలోకంలో ఆయనే నీకు తెల్లటి వస్త్రాలు ధరింపచేసి ఆయనే సాతాను నుండి విడిపించి నీ యొక్క తండ్రి పితరుల యొక్క గోత్రంలోకి నిన్ను చేరుస్తాడనేది ఇది సత్యము, నమ్మండి. ఎస్, సత్యమైన దేవుడు నీకు ప్రకటిస్తున్నాడు. ఏం చేస్తాడండి? ఆయన పిల్లలైన గోత్రములోకి నేను చేర్చేస్తాడు. ఎస్, నీ పితరులైన గోత్రములోకి నేను నిలబెడతాడు. ఆ లైన్లో కానీ ఆయన లేకపోతే ఆ యొక్క గుంపులో కానీ ఆయన చేర్చేస్తాడు. అదే ఆయన ప్రయత్నం.
ఈ కడవరి దినాలు ఆయన చేసే ప్రయత్నం సాతానుగాడు కానీ ఐగుప్తు ప్రజలు ఇంతవరకు నా దగ్గర మీ పిల్లలైన వారు బ్రతికారు కదా, ఎలాగ రక్షిస్తావని ఐగుప్తులు రాజులు ఇశ్రాయేలు ప్రజలు వెంబడించినట్టుగానే ఈనాడు సాతానుగాడు కూడా మన వెంబడే వస్తున్నాడు. వాడు దాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం. ఎందుకంటే జాలి గుణం అయితే ఏదైతే ఉందో మనలో, దాన్ని సాతానికి అనుకూలంగా మార్చుకుంటున్నాడు. ఎస్, మనం జాలి పడతాం, మరి అపవిత్రమైనది మన చేతికి ఇస్తా, అయ్యో మనోడే కదా, తెలుసు కదా, మనకేం పెట్టడలే అనుకుంటాం. కానీ మనం తింటాం. అపవాదిగా దాని ద్వారా ప్రవేశిస్తేస్తాం. అది కాళ్ళ దుమ్ముని కూడా దులుపుకొని ఇంట్లోకి నువ్వు ప్రవేశించమన్నారు ప్రభు. దేవదాసయ్య గారు అన్న మాట. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకును అందించే మాటలు ఏమైతున్నాయో అవి ఆత్మ సంపూర్ణమైనగా, ఆత్మకు లోబర్చిగా ఉన్నాయి. పరలోకములో 12 గాత్రాల్లో చేర్చేగా ఉన్నాయి ప్రకటన గ్రంథ మాటలు. అటు మాటల పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరికి అందించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమెను ప్రార్థించదాం. ప్రేమగల మా ప్రభా, నీ కొందనాలు. ఈ 12 గోత్రాల యొక్క పేర్లు, యాకోబు యొక్క సంతానం యొక్క కుమారుల యొక్క పేర్లు, వారి బిడ్డలమైన మేము, వారి రక్త సంబంధులమైన మేము, వారి ప్రాణ సంబంధులమైన మేము, నీ ఆత్మ సంబంధులమైన మేము నీ ఎదుట ఉన్నాం ప్రభా. తండ్రి, తప్పులు చేశాం, చేయలేదంటలేదు ప్రభా, చేశాం. మా తప్పులు ఏమైతున్నాయో, మన పొరపాట్లు ఏమైతున్నాయో, మా శోధన ఏమైతున్నదో, మా వేదన ఏమైతున్నదో అవన్నీ ప్రభా నీ పాదాలు ఎదుట మేము సమర్పించుకుంటున్నాం. యోహాను గారు చూస్తున్నాడు, ఇవన్నీ రాస్తున్నాడు. ఇదిగో 12 గోత్ర ప్రజలారా భయపడకుడి, ఇదిగో దేవుడు మన కొరకు తండ్రి యేసుక్రీస్తు ప్రభు తండ్రిని దేవుడు సిద్ధపరుస్తున్నాడు, మీరు భయపడవద్దు, నశించిపోరు, రక్షించబడతారు అని ఒక ధైర్యాన్ని ఈ గ్రంథము ద్వారా ఇచ్చుచున్న మాటలను బట్టి నీకు వందనాలు ప్రభువా. నీ సన్నిధి కాపుదల, నీ ఆత్మ నడిపింపు నాకు మాకు దయచేసి నడిపించమని నా దేశ ప్రజలను, నా దేశ నాయకులను, నా దేశ పెద్దలను బలపరచు, మహిమ పొందమని ఆత్మరూపుడు రక్షణకర్త అయిన దేవదేవుని నామములు అడుగుచున్నాను ప్రభా. గ్రామాల వారిగా, పట్టణాల వారిగా, తండ్రి కుటుంబాల వారిగా, ఎక్కడైతే 12 గోత్రాలకు ప్రజలు ఉన్నారో వారందరూ నీ బిడ్డలే ప్రభా. నీ రక్తం ఎక్కడున్నా, బంగారం ఎక్కడున్నా కానీ అది మెరుస్తుంది, వజ్రాలు ఎక్కడున్నా అది మెరుస్తుంది. వజ్రములంటే నీ బిడ్డలము, నేను బంగారం వేరే బంగారం అంటే నీ బిడ్డలముగా మేము ఎక్కడున్నా మెరుస్తాం. నీ రక్తం మాలో ఉంది కాబట్టి, నీ ఆత్మతో నింపబడ్డావు. ఎక్కడున్నా మా యొక్క నొసల మీద మా గుర్తింపులు కనబడుతున్నాయి. అటువంటి ముద్రలు కలిగిన మేము ఈ 12 గోత్ర యొక్క ప్రజలుగా మేము జీవిస్తుండగా నీ ఆత్మ నడిపింపు నాకు మాకు దయచేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, దేవాతు దేవుని కృప, పరిశుద్ధాత్మ అన్యేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరిచి యేసుక్రీస్తు యొక్క సిలువ రక్తం కడిగి పవిత్రపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మరణాత.